సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. దేశవ్యాప్తంగా పుష్ప 2 కోలాహలం నెలకొంది. అర్ధరాత్రి కూడా పుష్ప 2 అభిమానులందరూ కూడా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం సినిమా ఎలా ఉంది ఏంటనేటువంటి. అన్న ఎట్లా అనిపిస్తుంది సినిమా, ఎట్లుంది టాక్? బాగుందన్న సినిమా, సాంగ్స్ అంతా అన్నీ బాగున్నాయి. సినిమా తగ్గేదేలే, అసలు తగ్గేదేలే. చాలు. ఎన్ని కోట్ల కలెక్షన్? ఇన్ఫినిటీయా అంతే. ఇంకా పుష్ప 1 కన్నా ఎలా ఉందన్న? పుష్ప 2 ఇంకా హైలైట్ రేంజ్, ఇంకా దాన్ని మించిన రారు ఇంకా. అంతే చూడు. ఇంకా ఎన్ని వేల కోట్లు అనుకుంటున్నారు? ఇన్ఫినిటీ అన్నా కదా, ఇంకా ఇన్ఫినిటీనే ఇంకా ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కదా, ఇంకేముంది ఇంకా. అన్న స్టోరీ ఇంటర్వెల్ సీన్ అయితే చెప్పరాదు, ఎంట్రీ సీన్ అయితే చెప్పరాదు, ఇంకా దాని సంగతి అయితే దద్దరు వెళ్ళిపోయింది. ఫస్ట్ పుష్ప 1 కన్నా పుష్ప 2 దద్దరు వెళ్ళిపోయింది. ఇంకా పుష్ప 2 అయితే కలెక్షన్లు అన్నా ఇంకా స్క్రీన్ మీద పడలేకుంది, అప్పుడే కలెక్షన్ కొట్టేసింది. మరి ఇంకా కొట్టాలా? కొట్టేసింది ఇంకా అప్పుడే. ఫుల్ మీల్స్ 4 ఏళ్ళు అన్న 4 సంవత్సరాలు కనపడలేదు. 3 గంటల్లో 4 సంవత్సరాలు ఎంతైతే బాధపడ్డామో అదంతా తీర్చేశాడు. ఫుల్ మీల్స్ పెట్టేశాడు అందరికి. కడుపు నిండిపోయిందా? కడుపు నిండిన వాళ్ళు ఎవరంటే నా దగ్గరకు రండి. పార్ట్ 3 కూడా ఉంది మా దగ్గర. పుష్ప వస్తుంది. పార్ట్ 1 తగ్గేదేలే, పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే. నా గడ్డం ఇప్పుడిప్పుడే వస్తుంది, వస్తే ఉంటదేమో. గడ్డం ఉన్నోళ్ళు ఏది ఉన్నోళ్ళు ఒక్కలన్నా కనపడనన్నా. సరే కొందగా తగ్గేదేలే. జై బన్నీ, జై బన్నీ. ఏ సింబల్ ఉంది కదా, అల్లు అర్జున్ అంటారు. అల్లు అమ్మోరు సూపర్ ఉంది సినిమా, అదిరిపోయింది. మెయిన్ సీన్స్ అంటే ఏమున్నాయి? సినిమా ఒక మెయిన్ సీన్ లేనా, క్రేజ్ బ్రో. సినిమా మస్తు ఉంది. సినిమా సినిమా బాగుంది అన్న. కొంచెం లైట్. లేడీ గెటప్ సీన్స్ ఎట్లున్నాయి? మెయిన్ ఏంటంటే జాతర సీన్ హైలైట్. ఎన్ని నిమిషాలు ఉంది అది? సినిమా చూస్తారు కదా, సినిమా చూసిన తర్వాత ఎంజాయ్ చేయండి అంతే. ఫైట్ సీన్స్ ఎలా ఉంది? ఫైట్ సీన్స్ అదిరిపోయినాయి. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయినాయి. ప్రతి సీన్ గూస్ బూమ్స్ అన్న. ప్రతి సీన్ ఎక్సలెంట్. థియేటర్లో అస్సలు బోర్ అన్న ఫీలింగే రాదు. అదంతా ఐడియా లేదు. పక్కా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, హిట్ అయితే అవుతుంది. ఫ్లాప్ అయితే అస్సలు నా 2025 నేషనల్ అవార్డు ఒకటి తీసి పక్కన పెట్టుకోండి బండి కోసం. పక్కా నేషనల్ అవార్డు గ్యారంటీ. అసలు కొన్ని సీక్వెన్స్ లేదా పక్కా థియేటర్ లో పోతారు. అసలు పక్కా పీక్ సినిమా ఇది. అసలు కంపల్సరీ వచ్చేది చూడండి. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, సినిమా ఫ్యాన్గా చెప్తున్నా. సుకుమార్ డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమా అదిరిపోయింది. అంటే టికెట్ రేట్లు పెంచారు అనేసి, అంటే ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి థియేటర్లోనే ఎంజాయ్ చేయాలనేసి. మీరు ఎంజాయ్ చేయండి అన్న. 2000 కోట్లు పక్కా అన్న. ఇండియన్ హిస్టరీ తెర రాస్తుంది. సినిమా సూపర్గా ఉంది. అందరూ జాతర సీన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎట్లుంది జాతర సీన్? జాతర శ్రీను జాతరలా ఉంది, సూపర్గా ఉంది. 2000 కోట్లు పక్కా. పుష్ప 3 ఉందా? సూపర్ ఉందన్న. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. నేను వచ్చినందుకు ప్రతి రూపాయి కౌంట్ అన్న. 1000 రూపాయలు నేను నిజంగా న్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం న్యాయం జరిగిందని ఫీల్ అయ్యాను. పుష్ప 3 ఉందా లేదా? పుష్ప 3 అయితే ఉంది అన్న. ప్రతి రూపాయి కౌంట్ అన్న. 1000 కాదు 1500 ఎట్టు తప్పు లేదని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ మేజర్ సీన్ అంటే పవన్ కళ్యాణ్ మేజర్ సీన్ అంటే ఏం చెప్తారు? ప్రతి సీన్ మేజర్ సీన్ అన్న. ఆ సీన్ ఈ సీన్ లేదు. సెకండ్ హాఫ్ అయితే
ప్రతి సీన్ వర్తే అన్న. ఇంటర్వల్ ట్విస్ట్ అది మీరు అనకండి, ప్రతి సీన్ వర్తే. మీ రివ్యూలు జాగ్రత్తగా ఉంటే చాలు, మాకు అదే కావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.